ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 30వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు అయితే బట్టబయలు కాబోతున్నాయి. అయితే మీ యొక్క జీవితంలో రాబోతున్నటువంటి పాత స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఆమె వచ్చి ఏం చేస్తుంది, మీ ముందర ఒక హెచ్చరికను, అంతకంటే కూడాను ముందు ఒక వింతైనటువంటి ఆకస్మిక పరిణామాన్ని అయితే మోసుకురాబోతుంది. మరి ఇంతకీ అసలు దీని అంతటికీ గల కారణం ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారికి మీకైతే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురుగారు చాలామంది అనుభవం కలిగినటువంటి వ్యక్తుల్లో ఒకరిని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని విత్ ఇన్ డేస్లోనే మీకైతే తెలియపరుస్తారు. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు మీకు తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి అధిపతి సూర్య భగవానుడు. ఇక చెప్పాలంటే ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక తుఫాన్ లాంటి సంచలనం అయితే సృష్టించబోతుంది అనే చెప్పాలండి. ఇన్నాళ్ళు మీ గుండెల్లో దాచుకున్నటువంటి కొన్ని విషయాలు కాలజ్ఞానంలో కలిసిపోయే విధంగా ఏ విధంగా అయితే రూపాంతరం చెందవు అనుకునేటువంటి కొన్ని విషయాలు రూపాంతరం అయితే చెందబోతున్నాయని చెప్పాలండి. అవి తెలిస్తే మీ యొక్క ఊపిరి అంతా కూడా బిగబెట్టుకుంటారు. అయితే రేపటి రోజున అంటే ఈ యొక్క శనివారం నాడు అవి ముఖ్యంగా ఈ నెల 30వ తేదీ ఈ రోజున మీకు వస్తున్నటువంటి ఒక వ్యక్తిగత లేదంటే ఆర్థికపరమైనటువంటి రహస్య విషయాలు అన్నిటినీ కూడాను హఠాత్తుగా బయటపడేటువంటి ప్రమాదం అయితే కొంచెం ఉందండి. తెర వెనక దాగుడు మూతలు సాగవని తెలిసి అంతా కూడాను హెచ్చరిస్తుంది. వీటన్నిటిని కూడాను ఒక ముఖ్యంగా ఈ యొక్క రాశి పురుషుల జీవితాల్లో ఈ రోజున భూకంపం లాంటి ఒక గతము నుండి కూడాను మీ యొక్క పాత జీవితం నుండి ఒక స్త్రీ అసలు ఊహించని విధంగా మళ్ళీ మీ యొక్క జీవితంలోకి తిరిగి రాబోతుంది. అవునండి, మరి ఎప్పుడో కూడాను మర్చిపోయి వదిలేశారు అనుకున్నటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ యొక్క జీవితంలో మీ ముందుకు రావడము, లేదంటే మీ యొక్క జీవితపు దశను ఏ విధంగా మార్చబోతుంది, ఆమె యొక్క రాక వెనుకున్నటువంటి అసలైనటువంటి ఉద్దేశం ఏమిటి, ఈ యొక్క రహస్యాలు అన్నిటినీ కూడా బయటపడకుండా మిమ్మల్ని మీరు ఏ విధంగా కాపాడుకోగలగాలి, మరి ఆ యొక్క గ్రహాల యొక్క అమరికను మీ గురించి ఏం చెప్తుంది, ఇటువంటివి అన్నిటినీ కూడాను స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో చివరి వరకు మీరైతే చూడవలసినటువంటి సమయం, సందర్భం ఎంతైనా కానీ ఉందండి. కాబట్టి ఎక్కడ కూడా మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా, కొంచెం వివరంగా ఈ వీడియోని అయితే చూడండి మిత్రమా. ఇక ఎందుకంటే మీకు ఈ లోకం ఎప్పుడూ కూడా చాలా విచిత్రంగా చూస్తూ ఉంటుందన్నమాట మిమ్మల్ని. మరి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు అని ఎవరి విషయాల్లో కూడా తలదూర్చరని అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే మీకు తమ యొక్క మనసు లోతుల్లో ఒక పెద్ద రహస్యాన్ని, సామ్రాజ్యాన్ని నడుపుకుంటూ ఉంటారు. మీ యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు మన మంచికే జరుగుతాయి అనుకుంటూ ఉంటారు. మరి కొన్ని విషయాలు ఏంటంటే వ్యక్తిగత విషయాలు కూడాను మన యొక్క నీడ తెలియకుండానే దాచాలనేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీ వెంటే ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అనేది ఉంటుంది. పైకి ఎంత ఓపెన్గా కనిపిస్తారో లోపల ఎవరికి కూడా అందుకున్నటువంటి ఒక నిశ్శబ్దాన్ని అయితే మీరైతే కాపాడుకుంటూ ఉంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రేమ మరియు బంధాల విషయాల్లోకి వస్తే కనుక మీలో ఒక వింతైనటువంటి వైవిధ్యం అనేది ఉంటుంది. మీరు ఏదైనా కానీ ఒకరిని ఇష్టపడితే వారిని ఎంతైనా కానీ సులువుగా మర్చిపోలేరన్నమాట. కానీ ఏదైనా ఒక బంధం అనేది ముగిసిపోతే మాత్రం పైకి ఏది కూడా తెలియనట్లుగా మీ యొక్క కెరియర్లో బిజీ అయిపోతూ ఉంటారు. మరి మీ యొక్క పాత జ్ఞాపకాలతో మనసులో ఏదో ఒక మూల అనేది విడిచిపెట్టేసి ఆ యొక్క మూల ముసుగును ఒక మనసులోనే దాచుకొనంతా కూడా ఉంటారు. అయితే మీలో ఉన్నటువంటి ఆ యొక్క అతి తెలివితేటలే ఒక్కొక్కసారి మీ చుట్టూ ఉన్నటువంటి వారికి అనుమానం కలిగిస్తూ ఉంటాయి. మీరు ఎవరికి కూడా ఎటువంటి కీడు చేయాలి అనుకోరు. కానీ మీకు అయితే
మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో అతిగా దాచాలనేసి మీ యొక్క ప్రయత్నాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూ వస్తున్నాయి. అలాంటివి ఈ రోజున మీ యొక్క జీవితంలో మరి మీ ముత్తుకు అంతా కూడా అంతర్గతాన్ని పరీక్షించేటువంటి ఒక విషయంగా నిలబెట్టబోతుంది అనేసి నా యొక్క ఉద్దేశం మిత్రమా. గత కొంతకాలంగా మీరు ఈ యొక్క పరిస్థితిని కనుక చూస్తే మానసికంగా గమనిస్తే గతంలో ఒక స్త్రీ వల్ల మానసిక వేదనను అయితే అనుభవిస్తూ వస్తున్నారు. ఎన్నో గొడవలు తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకొని ఒక ప్రశాంతకరమైనటువంటి లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. ఇక పాత మందాలు పాత గాయాలు అన్నీ కూడా మానిపోయాయిలే అనుకున్నటువంటి తరుణంలోనే మీ యొక్క మనసును మళ్ళీ పాత రోజులు గుర్తుకు చేసుకునేటువంటి కొన్ని పరిస్థితులు అయితే ఎదురు కాబోతున్నాయని చెప్పాలి. ఆర్థికంగా కొన్ని సీక్రెట్ లావాదేవీలు కూడా పెట్టుబడుల వల్ల మీ ఇంట్లో చిన్న చిన్న అపోహలు మొదలవుతున్నాయి. ఈ యొక్క సందిగ్ధంలో నా యొక్క జీవితంలో ఎప్పుడో స్థిరమైనటువంటి దారిలో వస్తుంది అనేసి మీరైతే ఆ యొక్క ఆలోచన తరుణంలో రేపటి రోజున సంచలనమైనటువంటి మలుపును అయితే మీ ముందుకు తీసుకురాబోతుంది, వచ్చేసిందని కూడా చెప్పాలండి. గతంలో మేరీ ప్రస్తుతం మానసికంగా గమనిస్తే కనుక మీ చుట్టూ ఎంతో బాగున్నట్లుగా కనిపించినా కానీ గతంలో లోపల ఏదో ఒక తెలియనటువంటి ఒక ఆందోళన భయం మిమ్మల్ని అయితే వెంటాడుతూనే ఉన్నాయి. నేను దాచినటువంటి విషయం ఎక్కడైనా కానీ బయటపడుతుందా, నా పరువు ఎక్కడైనా కానీ బజారున పడుతుందా అనేసి ఒక అప్రదత భావము అనేది మీకు ఎప్పటికప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. మరి అలాంటిది ఈ రోజున మరి మనమందరం కూడాను ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన అంశాల్లోకి కనుక వెళ్తే మరి వారి యొక్క రహస్య విషయాలు ఏ విధంగా బయటపడబోతున్నాయి, మరి ఈ యొక్క పురుషుల జీవితాల్లో రాబోతున్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క కదలిక ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా ఈ యొక్క రహస్య విషయాలు ఏంటో తెలియపరుస్తాము. ఎన్నాళ్ళు మీరు ఆ యొక్క ఆఫీస్లోనో లేదంటే వ్యాపారాల్లోనో లేదంటే కుటుంబాల్లోనో అవి అన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి కావచ్చు లేదంటే వ్యక్తిగతమైనవి కావచ్చు, ఈ రోజున అకస్మాత్తుగా ఒక చిన్న పొరపాట్ల వల్ల మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారికి తెలిసిపోయే ప్రమాదాలు ఉన్నాయండి. ఒక మెసేజ్ రూపంలోనో లేదంటే ఒక డాక్యుమెంట్ రూపంలో మీరు దాచిపెట్టినటువంటి పాత డైరీ రూపంలోనో ఇటువంటివి అన్నీ కూడాను మీ చేతికి చెక్కడము జరుగుతుందన్నమాట. ఈ యొక్క రహస్యాలు బట్టబయలు కావచ్చు లేదంటే మీకు మొదటిగా మీ యొక్క ఇంట్లోనో లేదంటే సమాజంలో ఒక పెద్ద వివాదానికి కూడాను దారితీస్తూ ఉంటుందన్నమాట. మరి పురుషుల జీవితాల్లోకి ఒక పాత స్త్రీ రిటర్న్ ఆఫ్ ద ఫాస్ట్ ఉమెన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక పురుషుల జీవితంలోకి ఇది ఒక పెద్ద సంచలనం. గతంలో మీరు ప్రాణంగా ప్రేమించినటువంటి విడిపోయినటువంటి ఒక పాత ప్రేమికురాలు కావచ్చు లేదంటే మనస్పర్ధల వల్ల దూరమై ఉన్నటువంటి ఒక పాత భార్య కావచ్చు లేదంటే హఠాత్తుగా మీకు ముందుకే ఈ రోజునైతే రాబోతుంది. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ రూపంలోనో లేదంటే ఒక కామన్ ఫ్రెండ్ రూపంలోనో మీకు అడ్రస్ అనేది తెలుసుకొని మరి నేరుగా మిమ్మల్ని అయితే కలవడానికి అయితే ఆమె అయితే ప్రయత్నించబోతుంది. మరి ఆమె అయితే మీ ముందుకు రావడానికి మీకు గుండె ఒక్కసారిగా కూడా పిండేసినట్లుగా అయిపోతుంది అనమాట. ఆమె రావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి ఇప్పుడైతే తెలియపరుస్తామండి. ఆ యొక్క పాత స్త్రీ మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడానికి ఊరికినే కారాదండి. ఆమె తన యొక్క పాత తప్పులను ఒప్పుకొని అంతా కూడా మీతో మళ్ళీ ఆ యొక్క బంధాన్ని కొనసాగించాలి అనేటువంటి కోరికతో కూడా ప్రపోజ్ చేయడానికి కూడా రావచ్చు. ఆమె ఇప్పుడు ఒక పెద్ద సమస్యలో ఉంది. ఆ యొక్క సమస్య నుండి మీరు తనని కాపాడే విధంగా అంటే మిమ్మల్ని అయితే నమ్మేసి మీ యొక్క నుండి సహాయం అనేది కోసం కూడా రావచ్చు. స్పష్టంగా అంతా కూడాను కనిపిస్తుందండి. ఆమె చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట విషయానికి అన్నిటినీ కూడాను తీవ్రమైనటువంటి ఆశ్చర్యానికి అయితే మీరైతే లోనవ్వక తప్పదు. ప్రస్తుతం ఆ యొక్క బంధాలపైన దీని అంతా కూడా ప్రభావితం ఏమైనా కానీ ఉంటుందా అంటే ఒకవేళ మీరు గనక ఇదివరకే పెళ్ళైనటువంటి వారు అయితే ఈ యొక్క బంధాన్ని అంటే ఈ యొక్క రాక ముందే కూడా మీ యొక్క పాత రహస్యాలను బయట పెట్టడం వల్ల కూడాను మీ యొక్క వైభావిక జీవితంలో తీవ్రమైనటువంటి గొడవలు లేదంటే అపోహలు వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి విషయాలు మీరైతే చాలా తెలివిగా చక్రం అయితే తిప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే రేపటి రోజున ఒక ఓపికగా మీరైతే విచక్షణతో ఒక పెద్ద పరీక్ష సమయం అనేది చెప్పాలి. ఒకవైపు రహస్యాలు బయటపడేటువంటి భయము, మరోవైపు గతం నుండి వచ్చేటువంటి ఒక స్త్రీ ఒత్తిడి, ఈ రెండు మధ్య ఈ యొక్క రాశి వారికి ఎంతో చాకచక్యంగా వ్యవహరించవలసినటువంటి సమయం ఎంతైనా ఉందని చెప్పాలి. సో అసలు ఇటువంటి పరిస్థితులు ఇంతటికీ కూడా సంచలనంగా రావడానికి మీ యొక్క పాత జీవితంలో మళ్ళీ మీ ముందుకు రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కర్మ సిద్ధాంతం మరియు యొక్క ప్రకృతి కూడాను మీకు ఎప్పటి నుండో కూడా ఏ బంధాన్ని కూడా పూర్తిగా అంతా కూడా తేలిపోలేదు అంటే తెగిపోదు కూడాను. ఈ యొక్క రహస్యాలను మీకు కూడా శాశ్వతంగా తెగిపోవడానికి కాకుండా మరి మీకు అయితే పూర్తి స్థాయిలో మీ యొక్క గతాన్ని తీసుకునేటువంటి అసంపూర్ణమైనటువంటి నిర్ణయాలను కూడా వదిలేసేటువంటి బాధ్యత అయితే ఉంది. సో ఈ రోజున మీ ముందుకు వస్తున్నటువంటివి అన్నీ కూడా భ్రమలో అంతా కూడా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ప్రకృతి మిమ్మల్ని అయితే నిజంగా మీ యొక్క జీవితంలోకి అయితే తీసుకెళ్ళబోతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే విధంగా చేయడానికి ఇక వ్యూహాన్ని అంతా కూడా రచిస్తబోతుందని చెప్పాలండి. గతాన్ని ఎదుర్కొని మీ యొక్క భవిష్యత్తును క్లియర్గా చేసుకోవడానికి కాలము అంతా కూడా మీకు ఇస్తున్నటువంటి కఠినమైనటువంటి అవకాశం ఇది. కాబట్టి మరి ఇటువంటి రహస్యాలను
గ్రహాలను కారకుడైనటువంటి కేతువు ప్రభావం వల్ల కూడాను సీక్రెట్లు బయటపడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. కనుక అలాగే పాత బంధాలు శ్రీకరమైనటువంటి శుక్రగ్రహం కూడాను ఒక్కరి గతంలో ఉండడం వలన, అంటే వక్రగతంలో ఉండడం వలన గతం నుండి కూడాను మీకు అంటే పాత స్త్రీ మళ్ళీ మీ వైపు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి హఠాత్తుగా కలిగేటువంటి పరిణామాల వల్ల మీకు ఒక మనసులో ఎన్నో ఏళ్లుగా దాచినటువంటి భారము, సస్పెన్స్ ఒక్కసారిగా అంతా కూడా ముగియబోతుంది. ఆ యొక్క పాత స్త్రీతోటి ఉన్నటువంటి చిక్కుముళ్ళు విడిపోయినటువంటి ఒక స్పష్టత, క్లారిటీ అనేది వస్తుంది. ఈ యొక్క తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రకృతి మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇస్తుంది. మరి ఈ యొక్క రహస్యాలు బయటపడడం వల్ల మీకు పరువు ప్రతిష్టలకు భంగం కూడా కలగవచ్చును. ఆ యొక్క పాత స్త్రీ రావడను చూసి ఆ యొక్క ఆవేశపడేటువంటి ఆనందపడి లొంగిపోతే మాత్రం ప్రస్తుతం ఆ యొక్క కుటుంబంలో ముక్కలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీ యొక్క కుటుంబం అనేది కోర్టులు, లీగల్ సమస్యలు కూడాను వస్తూ ఉంటాయండి. సో జాగ్రత్త పడవలసినటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సమయంలో మీరు అంటే రేపటి రోజున శనివారం రోజున రాహుకేతువులకు దోష నివారణ చేసుకోవడం, మనశ్శాంతి కోసం శివుని యొక్క ఆరాధన లేదంటే స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం అయితే చాలా మంచిది. ఇక ఉదయాన్నే లేచి శివుని గుడికి వెళ్ళడము, అక్కడ నల్ల నువ్వులతో అభిషేకం చేయడము, లేదంటే రాహుకేతువులకు అంటే ఒక మంచి సమయంలో దుర్గాదేవికి నిమ్మకాయలను నిమ్మకాయతో దీపం వెలిగిస్తారు కదండి, ఆ విధంగా దీపం అనేది వెలిగించడము, గుడిలో కూర్చుని ఓం నమ శివాయ, ఓం దత్తాత్రేయ స్వామియే నమః అనేటువంటి మంత్రాలను 108 సార్లు జపించడం, ఇలా చేస్తే కనుక మరింత ప్రశాంతంగా ఉంటుందండి. ఆధ్యాత్మికమైనటువంటి పనులు అన్నిటినీ కూడాను మీకైతే విజయాన్ని అంతా కూడా సాధించుకోగలుగుతారు. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.